రేపు గురువారం, అందులోనూ గురుపుష్య యోగం అంటే గురువారంతో కలిసి వచ్చిన పుష్యమి నక్షత్రాన్నే గురుపుష్య యోగం అంటారు. ఈ గురుపుష్య యోగం రోజున ముఖ్యంగా ఆడవాళ్ళు బంగారాన్ని కొనడం వల్ల వారు రెట్టింపు బంగారాన్ని ఎప్పుడూ కొంటూనే ఉంటారు అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ గురుపుష్య యోగం రోజున ఎవరైనా చిన్న ఆవగింజంత బంగారాన్ని కొన్నా ఆ బంగారం రెట్టింపు స్థాయిలో అవుతుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా బంగారానికి, డబ్బుకి లోటు ఉండదు అని కూడా శాస్త్రం చెబుతుంది. అలానే ఆడవారికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. బంగారాన్ని ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు అని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది బంగారాన్ని కొనాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ వారికి బంగారం కొనే యోగం కలగదు. ఎందుకు అంటే గురుబలం లేకపోవడం వల్లే. గురుబలం ఉంటే గనక మనం అన్నింటిలో కూడా విజయాన్ని పొందవచ్చు. బంగారానికి, డబ్బుకి, అలానే ఏ విషయానికి కూడా లోటు ఉండదు. అంతేకాకుండా అప్పుల సమస్యలు మన దరిదాపుల్లో కూడా ఉండవు. మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి అన్నా, వివాహాది శుభకార్యాలు జరగాలి అన్నా, వెనుకబడిన పనులు ముందుకు రావాలి అన్నా, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి పురోగతి సాధించాలి అన్నా సరే మనకు కంపల్సరీ గురుబలం అనేది అవసరం. గురుబలం ఒకటి ఉంటే మనం జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము. ఎలాంటి లోటు అనేది ఉండదు. అలానే రేపు గురుపుష్య యోగం సందర్భంగా మీరు ఏ చెట్టుని పూజించిన అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, అలానే మారేడు చెట్టు, ఇలా చెట్లను పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేయడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అలానే రావి చెట్టుకు ఎరుపు రంగు దారాన్ని కట్టడం వల్ల సకల సమస్యల నుండి బయటపడగలుగుతాము. ఉద్యోగం రాక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గురుపుష్య యోగం రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సంపద మిమ్మల్ని వరిస్తుంది. అలానే బంగారాన్ని కొనడం వల్ల ఇంకా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. బంగారం కొనలేని వారు వెండినైనా కొనుక్కోవచ్చు. చిన్న వెండి ముక్కను కానీ లేదా 1 గ్రాము వెండిని కానీ కొని ఇంటికి తెచ్చినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా కొత్త ఇంటిని మారాలి అనుకుంటే ఈ గురుపుష్య యోగం రోజున మారవచ్చు. అంతేకాకుండా ఏ పనులు అయినా సరే ఈ సమయంలో మీరు మొదలు పెట్టవచ్చు. కానీ ఒక్క వివాహాది శుభకార్యాలు మాత్రం ఈ గురుపుష్య యోగంలో చేయకూడదు. ఎందుకు అంటే ఈ గురుపుష్య యోగము రోజున వివాహం చేస్తే వారి వైవాహిక జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని బ్రహ్మదేవుడు శపించడం జరిగింది. అది ఎందుకు అంటే బ్రహ్మదేవుడి యొక్క కూతురు పెళ్ళిని పుష్యమి నక్షత్రంలో నిర్వహించారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన కూతురి అందాన్ని చూసి భ్రమిస్తాడు. కన్న కూతుర్నే వివాహం చేసుకోవాలి దురాలోచన వస్తుంది. అందువల్లే ఆ రోజున బ్రహ్మదేవుడు ఇలా శపించారు. పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహాలు చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని శపించాడు. అందుకే ఈ పుష్యమి నక్షత్రంలో వివాహాది శుభకార్యాలు మాత్రం చేయకూడదు. మిగతా ఏ శుభకార్యాలు అయినా చేసుకోవచ్చు. అంటే శుభకార్యాలు అంటే ఏవైనా మీరు కొత్తగా పనులు ప్రారంభించాలి అన్నా, మంత్రాలు, జపాలు, పూజలు, యాగాలు, యజ్ఞాలు చేయాలి అన్నా మీరు పుష్యమి నక్షత్రం గురువారం రోజున చేసుకోవచ్చు. ఈ గురుపుష్య యోగం అనేది సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. ఈ పుష్యమి నక్షత్రంలో ఏ స్త్రీ ఏ పూజ చేసినా వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం అనేది దక్కుతుంది. పుష్యమి నక్షత్రం రోజున ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల సకల పాపాలు హరిస్తాయి. మనకు సకల సంపద కలుగుతుంది. జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా పాజిటివ్గా మారిపోతుంది. మనం ఎప్పుడూ కూడా నెగిటివ్గా, ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండే వాతావరణం కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా, చాలా ప్రశాంతంగా మారిపోతుంది. గురుపుష్య యోగం రోజున మీరు బంగారం కొనలేని వారు, వెండిని కూడా కొనలేని వారు 5 రూపాయలు పెట్టి దొడ్డుప్పుని తీసుకుని వచ్చినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. అలానే 1 కేజీ బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న, బంగారాన్ని తెచ్చుకున్నంత పుణ్యఫలం కూడా లభిస్తుంది. బెల్లంని మనం బంగారం అని కూడా పిలుస్తూ ఉంటాము.
అందుకే బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలానే గురుపుష్య యోగం రోజున ముత్తైదువ అయిన ఒక స్త్రీని పిలిచి వారికి వాయనాన్ని ఇవ్వడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవికి వాయనం ఇచ్చినంత పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ గురుపుష్య యోగం రోజున మీకు తోచినంత సహాయాన్ని, ఎవరికైనా అన్నదానాన్ని, ముత్తైదువులకి ఏవైనా వస్త్రదానాన్ని, పేదవారికి నూతన వస్త్రదానాన్ని చేయడం వల్ల మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది. గురుపుష్య యోగం రోజున మీరు చేసే చిన్న మంచి పని అయినా సరే కోటి రేట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. గురుపుష్య యోగం రోజున అమ్మవారి ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అమ్మవారికి కమలం పూలను సమర్పించండి. ఒకవేళ కమలం పూలు కానీ తామర పూలు కానీ మీకు అందుబాటులో లేనట్టు అయితే తామర గింజలను అమ్మవారి ముందు పెట్టండి. అమ్మవారికి క్షీరాన్నాన్ని కానీ మిరియాల వేసి వండిన గారెలను కానీ నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టడం వల్ల అమ్మవారు పూర్తిగా మిమ్మల్ని దీవిస్తారు. మీకు సకల సంపదలను, భోగభాగ్యాలను ఖచ్చితంగా ఇస్తారు. మీ వెంటే ఉండి అన్ని పనుల్లో విజయాలు కలిగే విధంగా చూసుకుంటారు. సహజంగా అందరూ అంటారు లక్ష్మీదేవి ఒకచోటు స్థిరంగా నిలవదు అని. కానీ అది తప్పు. అమ్మవారు ఎప్పుడూ కూడా స్థిర నివాసం చేస్తూ ఉంటారు. కానీ అమ్మవారు స్థిర నివాసం చేయాలి అన్నా మనం చేసే ప్రవర్తన, మనం చూపించే ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. మనం చేసే కొన్ని పనులు అనేవి అమ్మవారికి చాలా ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంటాయి. అవేంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఉదయం ఎప్పుడు పడితే అప్పుడు లేవకూడదు. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఎప్పుడూ కూడా ప్రశాంతమైన మనసుతో ఒకరికి దానం చేయాలి, సహాయం చేయాలి అనే గుణంతో, ఇంకొకరిని మోసం చేయకుండా, అనవసరంగా ఎవరిని బాధ పెట్టకుండా తన పని తను చేసుకుంటూ పోవాలి. అలా చేసిన ఇంట్లో అమ్మవారు ఎప్పుడూ స్థిర నివాసం చేస్తూ ఉంటారు. ఎవరిని మోసం చేయకుండా, అడ్డదారుల్లో వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ పోవాలి. అప్పుడు అమ్మవారు ఎప్పుడూ స్థిర నివాసం చేస్తూ ఉంటారు. వారికి అంతకంత ధనాన్ని ఇస్తూ ఉంటారు. కొందరికి పుణ్యఫలం అనేది చాలా తొందరగా లభిస్తుంది. మరికొందరికి వారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏంటి అంటే వారి గ్రహ దోషాలు, జాతక దోషాలు, పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న పాపాల వల్ల వారు ఈ జన్మల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మరి అలాంటి వారు అందరూ కూడా కష్టాలని తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపడానికి చిన్న చిన్న పరిహారాలు ముఖ్యమైన తిథివారాల్లో చేయడం వల్ల ఖచ్చితంగా ఆనందంగా గడపగలుగుతారు. ముఖ్యంగా రవిపుష్య యోగంలో కానీ గురుపుష్య యోగంలో కానీ చేసే పూజలు, వ్రతాలు, ఫలితాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి మీరు కూడా తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలను పోగొట్టుకోవాలి అనుకుంటే గనక గురుపుష్య యోగం రోజున మీరు చేసే పూజలకి ఖచ్చితంగా మీ పాపాలు అనేవి తొలగిపోతాయి. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి. గురుపుష్య యోగం అనేది సామాన్యమైనది కాదు. మీకు ఏ చిన్న బంగారం కొన్నా అది రెట్టింపు స్థాయిలో ఈ సంవత్సరం అంతా బంగారాన్ని కొంటూనే ఉంటారు. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతూ ఉంటుంది. బంగారు వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ పుష్యమి నక్షత్రం అనేది చాలా మంచిది. ఈ పుష్యమి నక్షత్రంలో ఏది మొదలుపెట్టినా మీ జీవితం అనేది ఒక అద్భుతమైన, మీరు ఊహించలేని మలుపు తిరుగుతుంది. మీ దశ తిరిగిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధించగలుగుతారు. మీరు కానే కాదు, జరగనే జరగదు అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఈ గురుపుష్య యోగమి రోజున పసుపుతో ఏం చేయాలి అంటే చిటికెడు పసుపుని తీసుకొని అందులో ఆవు నెయ్యిని కలిపి, ఆ ఆవు నెయ్యి కలిపినటువంటి పసుపుని మన సింహద్వారానికి స్వస్తిక్ గుర్తుని వేయాలి. తర్వాత అదే ఆవు నెయ్యి కలిపినటువంటి పసుపు పేస్టుని తీసుకొని మన మెయిన్ డోర్స్కి కింది వైపున మనం ఒక 4 చిన్న చిన్న గీతలను పెట్టాలి. అలానే ఆ ఆవు నెయ్యి కలిపినటువంటి పసుపు పేస్టుని తీసుకొని ఈశాన్యం దిక్కున గోడకి 4 అడ్డగీతలను గీయాలి. అలా గీయడం వల్ల లక్ష్మి కటాక్షం పూర్తిగా కలుగుతుంది. అలానే రేపు స్నానం చేసేటప్పుడు ఆడవాళ్ళు ఆవు నెయ్యి కలిపినటువంటి పసుపు పేస్టుని శరీరానికి పెట్టుకొని తర్వాత స్నానాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. అంతేకాకుండా రేపు పసుపు నీటిని గాజు గ్లాసులో కలిపి ఆ పసుపు నీటిని తులసి ఆకులతో మీ ఇల్లు మొత్తం చల్లండి. అన్ని రూముల్లో,
అన్ని గదుల్లో మూల మూలన చల్లండి. ఒక్క బాత్రూమ్ తప్ప మిగతా అన్ని రూముల్లో చల్లండి. అలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. సిరి సంపదలు మీ సొంతం అవుతాయి. మన ఇంట్లో పసుపు నీళ్లు చల్లడం వల్ల మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతుంది. పసుపు అనేది యాంటీబయోటిక్. శాస్త్రపరంగా చూసినా, సైన్స్ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పసుపుతో రేపు ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితం మీరు ఊహించలేని అద్భుతమైన మలుపు తిరుగుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.